ఆడారో నేను ప్రమాణం చేస్తా, వాళ్ళు వచ్చి ప్రమాణం చేయమని. సంబంధం లేకుండా ఈరోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు, మిషన్ పంపించుకున్నావు, మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు, కొట్టించావు. నేను వచ్చా, వాస్తవం చూసా, ఇది పద్ధతి కాదని చెప్పా, నువ్వు వినలా. నాయకుడివి, నీతో మేము ఫాలో అయ్యాం. నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బలిపశువులం అయ్యాం. టీ కరం పట్టింది, ప్రభుత్వం వచ్చింది. ఈరోజు పైలాన్ కూల్చిన విషయం మీద ఎంక్వైరీ చేసింది. ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసుని క్లోజ్ చేసి మెమో చేసి ఉండాలి కోర్టులో. అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాడుకొని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు. వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసుని క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు. అదే కేసుని రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు. వాస్తవం అయిపోయింది. కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు, అయ్యా తప్పు అయింది, నేను తప్పు చేశాను, ఒప్పుకో, నిజాయితీగా ఒప్పుకో, ధైర్యం ఉండాలా. నేను జైలుకు పోతా, 500 మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా, లొంగి బావచ్చుగా సిగ్గు లేకుండా పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే. నేను నమ్ముకున్న పాపం విలేకరులో జైల్లోనే ఉన్నారు, కనీసం లాయర్ని కూడా పెట్టలా, నీ పాపాన్ని పోలా నువ్వు. నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసావు, బెయిల్ లేలా, నువ్వు ఒక్కడవే బెయిల్ తెచ్చుకున్నావు. ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావలి ప్రజలు ఆలోచించండి. ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు, మళ్ళీ వచ్చి కావలిలో తిరుగుతున్నావు వీధల్లో. నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి, మీరు ఎట్టన్నా పోండి, నేను పబ్బం అయిపోయింది, నేను నవ్వుకుంటా నేను తిరుగుతూ ఉంటా బజార్లో. ఇదేనా రాజకీయ నైజం? ఆలోచించండి కావలి ప్రజలారా. దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను గోలగొట్టించావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా ఇళ్ళకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం. కానీ నువ్వు కొట్టించిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా. ఇది వాస్తవం కాదా? మలిచెట్టి అడిగాడు, నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావని అడిగాడు. పాపం రా, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా, లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మ, నీ పోలేరమ్మ, మాకు అల్లూరులో పోలేరమ్మ ఉంది, మేము వస్తాం, రా ప్రమాణం చేయి, సిద్ధము దేనికైనా సరే. సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా మోసం చేస్తున్నావు, ఇంకా జనాలను మోసం చేస్తున్నావు. ఎంతమందిని మోసం చేస్తావు? ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది, మీకు తెలియని కుట్ర. లక్ష్మీ శ్రీధర్ రెడ్డి పేరు వినుంటారు మీరు,